ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. ఓం యస్యద్విరధ వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. తల్లి నిన్ను తలంచి పుస్తుగము చేతన్బూనితిల్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులున్ సోబిల్లం బల్కుము నాదువాకున సంప్రీతిన్ జగన్మోహిని స్వలాభ్యాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబనన. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా క్షుంభిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపంజుడు భారతీ. సర్వలోక పూజ్యుడు, సమస్త లోకములను రక్షించేటువంటి వాడు, సర్వజీవుల యొక్క హృదయ పద్మమునందు ఆత్మస్వరూపుడై ప్రకాశించేటువంటి పరంజ్యోతి స్వరూపుడు, జగత్తుకు సాక్షి అయినటువంటి పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యానుగ్రహ సంపన్నతను మనకందరికీ అందించుట కొరకై అవతరించినటువంటి జగద్గురువగు శ్రీ వశిష్ఠ మౌనీంద్రుడు వారి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజనుడు. కారణజన్ముడు, భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి ముముక్షత్వాన్ని, జీవేశ్వర ఐక్య విధానాన్ని, గురు శిష్య న్యాయమును ఈ లోకములో గల జీవులకందరికీ తెలియజేయుటకై అవతరించినటువంటి కారణజన్ముడు, అవతార పురుషుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి పాదపద్మములకు నమస్సుమాంజలుడు. బ్రహ్మజ్ఞానులు, అవధూతలు, యతులు, సన్యాసులు, రాజఋషులు, బ్రహ్మ ఋషులు, ఎందరో మహానుభావులు దశరథ మహారాజు యొక్క సభామంటపమునందు కొలువు తీరి ఉన్నారు. వశిష్ఠ మౌనీంద్రుడు వారు అనేక ఉపాఖ్యానములను చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తితో వైరాగ్యం అనగా ఎట్టిది, జ్ఞానం అనగా ఎట్టిది, భక్తి అనగా ఎట్టిది, భక్తి జ్ఞాన వైరాగ్యముల మూడింటి ద్వారా పొందదగినటువంటి మోక్షమనగా ఎట్టిది, ఈ విషయములన్నీ బలిచక్రవర్తి యొక్క చరిత్రను నీకు వినిపిస్తాను నాయన రఘుకులేశ్వర. ఆ ఉపాఖ్యానము ద్వారా నీ ప్రశ్నలకన్నిటికీ సమాధానము వెలువడుతుందని వశిష్ఠ మౌనీంద్రుడు వారు బలి ఉపాఖ్యానాన్ని ప్రారంభిస్తున్నాడు. ఆయన ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి ఈ 3 లోకాలను 10 కోట్ల సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మహావీరుడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. రావణాసురుడు రాజ్యం ఏలింది 1,50,000 సంవత్సరాలు. 1,50,000 సంవత్సరాలు రావణాసురుడు రాజ్యం వెళ్ళాడు. దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు.
శ్రీరామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. కానీ బలిచక్రవర్తి 10 కోట్ల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించిన వాడైన. ఇందులో మన జీవితం ఎంత, మన ఆయుష్ ఎంత, వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ అనుభవం ఎంత, వాళ్ళ ఐశ్వర్యం ఎంత, అంతటి వాళ్ళు చెప్పిన మాట ఇది, సామాన్యులు చెప్పిన మాట కాదు. ఏం కూడుగుడ్డలకు మాత్రము సంపాదించుకొని బతికిన వాళ్ళు కాదు. వాళ్ళు దేవేంద్ర పదవిని 10 కోట్ల సంవత్సరాలు ఇంద్ర పదవిని అనుభవించిన బలిచక్రవర్తి చెప్పిన మాటది. అటువంటి బలిచక్రవర్తి చిట్ట చివర దేనికోసమై పరితపించాడు? 10 కోట్ల సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాత చిట్ట చివర ఆయన యోగ మార్గముగా ఈశ్వరుణ్ణి దర్శించడము కంటే నిజమైనటువంటి సుఖము ఎందునా లేదు అని తపించాడు. కనుక రామా, అస్మి జగతః కోశే కస్మిన్ సిద్ధగ్ని కుంజరే పాతాళమితి విఖ్యాతో లోకో భూమేరదః స్థితః. ఈ భూమికి దిగువ భాగమున పాతాళం అనే లోకం ఒకటి ఉన్నది. ఆ పాతాళం అనేటువంటి లోకాన్ని మహాబలవంతుడు విక్రమోపేతుడైనటువంటి బలిచక్రవర్తి ఆ లోకమును పరిపాలన చేస్తూ ఉన్నాడు. రామచంద్ర అలా పాలిస్తూ లీలా నిర్జిత నిశేష భువన భోగభూషణ 10 కోటి సంవర్షాణం దైత్యరాజ్యం చకార. ఇంద్రాది దేవతలను ఆటలో ఆనందము కోసం పిల్లలు ఆడుకుంటారు చూడండి, అలాగా లీలగా ఇంద్రాదులను జయించిన మహాబలశాలి బలిచక్రవర్తి. ఎన్నో పర్యాయములు దేవతలతో యుద్ధం అనర్చి విజయాన్ని పొందినటువంటి వాడు. ఒకరోజు ఏకాంతంగా తన అంతఃపురం మీద కూర్చున్నాడు. కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. నేనిప్పుడు 10 కోట్ల సంవత్సరాలు రాజ్యమేలాను, ఏం సుఖం అనుభవించాను అని గతాన్ని ఒకసారి ఆలోచన చేస్తున్నాడు. ఏకదా చింతయామాస ప్రసాద శిఖర స్థిత మహతా మమ రాజ్యేన త్రైలోక్యాద్భుతకారిణ కిం వా భవతి భుక్తేన భూరి భోగాతి భారిణ. బలిచక్రవర్తి ఒంటరిగా కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. ఈ గడిచిపోయినటువంటి కాలములో ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, బేస్తవారము, శుక్రవారం, శనివారం, ఈ 7 రోజుల తర్వాత మళ్ళా ఆదివారమే వస్తుంది. పోయిన వాసరంబులే వచ్చుటెరింగి గుడతర వర్తనులై పునరుక్తి కార్యముల్ నిత్యలు చేయుచువు. వచ్చిన వారాలే తిరిగి వస్తున్నాయి, పోయిన రాత్రి మళ్ళీ తిరిగి వస్తోంది, గడిచిపోయిన పగులు మళ్ళీ తిరిగి వస్తోంది, నిద్రించిన నిద్రను తిరిగి నిద్రపోతున్నాం, మేలుకొన్న మెలకువనే మళ్ళీ మేలుకుంటున్నాం, భుజించిన ఆహారమునే మరలా మరలా భుజిస్తున్నాం. ఆ అనుభవమే, ఆ కాంతాలింగనమే, ఆ భోగమే. ఇందులో ఏం సుఖముంది? ఏందిది? చేసిన పనే చేస్తున్నామా? ఈ చేసిన పనే చేసుకుంటామంటే ఎన్నాళ్ళకైపోతుంది ఇది? అరే 10 కోట్ల సంవత్సరాలు కాదు,
ఇంకా 10 కోట్ల సంవత్సరాలు బతికితే మాత్రము చేసిన పనే చేసుకుంటా ఉంటే ఎంతకాలానికి అయిపోతుంది? ఎంతకాలానికైనా ఇది అయిపోతుంది. కాబట్టి ఎన్ని దినములు బ్రతికినా ఏమి ఫలము? అరే కాటికే గదా ఈ మాయ కాయమరయ, చచ్చుయు పుట్టంగ చాలా శ్రమలు, తిరిగి పుట్టని మార్గంబు తెలుపు ఈశ్వర. ఎన్ని రోజులు బ్రతికితే ఏం ప్రయోజనం? ఉదయం తిన్నామా, మధ్యాహ్నం మళ్ళీ కావాలనిపిస్తోంది. మధ్యాహ్నం తిన్నామా, రాత్రికి మళ్ళీ కావాలనిపిస్తుంది. రాత్రికి తిన్నామా, మళ్ళీ తెల్లారి కావాలనిపిస్తుంది. ఈరోజు నిద్రపోయామా, అబ్బో చాలురా లేచి సాపాదిండి ఎత్తి ఆట పెడుతున్నాం. మళ్ళీ మరుసటి రోజు రాత్రి నిద్రపోవాల్సిందే, మళ్ళీ నిద్రపోవాల్సిందే, మళ్ళీ మేలుకోవాల్సిందే. ఇంతేనా? కాబట్టి ఇంతకాలము భూలోక సుఖాలనే కాదు, దేవేంద్ర సుఖాన్ని కూడా అనుభవించాను. నాకు ఇందులో నూతనమైనది ఏది అనిపించడం లేదు. కనుక ఏది నిజమైనటువంటి సుఖం, ఏది పొందితే, ఏది అనుభవిస్తే మళ్ళీ అనుభవించాల్సింది ఉండదు, దేనిని తెలుసుకుంటే మళ్ళీ తెలుసుకోవాల్సింది ఉండదు, దేనిని దర్శిస్తే అంతకంటే దర్శించాల్సింది ఉండదు, అటువంటిది ఏదో ఒకటి ఉండి వీటన్నిటినీ జరిపిస్తూ ఉంది. నిజంగా కూడా మనం ఒక పండు చేతికి తీసుకుంటే ఆ పండు పైన వేస్ట్ బెరడు ఉంటుంది. ఒక అరటిపండు తీసుకో, దానిపైన తీసి పారవేయవలసినటువంటి బెరడు ఉంటుంది. దాన్ని తొలగించేస్తే లోపల మధురమైనటువంటి పండు మనకు లభిస్తుంది. అలాగా ఈ వేస్ట్ చర్యలతో కూడినటువంటి ప్రపంచ నటనకు అవతల ఏదో ఉంది, దానిని తెలుసుకోవలసి ఉంది అని తనంతట తనలోనే విచారం ఏర్పడింది. ఇదండి మానవునికి కావలసింది. నీ అంతట నీవే జ్ఞానముతో ఆలోచన చేయి. నువ్వేం చేస్తున్నావు? నీ జీవితాన్ని, భగవంతుడు నీకు ఇచ్చిన జన్మాన్ని, నీకు ఇచ్చిన ఆయుష్ను, నీకు ఇచ్చిన సంపదను, నీకు ఇచ్చిన ఈ పవిత్ర అవకాశాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు? ఇది సద్వినియోగమా, దుర్వినియోగమా? ఇది మోక్షమునకు దారి తీస్తూ ఉన్నదా, లేదా బంధమునకు కారణమవుతా ఉందా? ఇది సుఖస్వరూపమా, దుఃఖస్వరూపమా? ఏ రూపంగా జీవితాన్ని గడుపుతున్నావు? ఆలోచన చెయ్యి. నీలోని అలాంటి ఆలోచన ఏనాడు ఉదయిస్తుందో ఆ రోజే నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి తగిన ప్రయత్నము చేసిన వాడవవుతావు. నిన్ను నీవు రక్షించుకోవడానికి సమర్థతకు నాంది అదే, లగ్నం అదే. అలాగా బలిచక్రవర్తి తమేవ భుక్త విసరం వ్యాపారౌగ పునః పునః దివసే దివసే కుర్వన్ ప్రాజ్ఞః కస్మాన్న లజ్జతే. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఈ ఆటలలో ఒకడేమో బొమ్మలు తయారు చేసుకుంటూ ఉంటాడు, ఇంకొకడేమో పరివెత్తు వచ్చి ఆ బొమ్మలు పడదోసేస్తూ ఉంటాడు. వెంటనే వాళ్ళు ఇరువురికి పోట్లాట వస్తుంది. ఒకరినొకరు ద్వేషించుకుంటారు, ఏడుస్తూ ఉంటారు. పెద్దోళ్ళు చూస్తారు, రేయ్ కొట్టాడుకోకుండా ఆటాడుకోండి అని నవ్వుతూ ఒక్క మాట అలా అనేసిపోతూ ఉంటారు వాళ్ళ పట్టుకోండి. చిన్నపిల్లకాయలు కొంతసేపు పోట్లాడుకొని మళ్ళీ కొంతసేపు మళ్ళీ రాజీ పడిపోతూ ఉంటారు. మళ్ళీ కలిసి ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేసుకొని మళ్ళీ ఆటాడుకుంటూ ఉంటారు. అలాంటి చిన్నపిల్లకాయలు చేష్టలు ఎలాంటివై ఉంటాయో మన చేష్టలు కూడా అలాగా ఉన్నాయి. తెలిసిన వాడు చేసే పనులు కాదు మనం చేసే పనులు. తెలియని చిన్నతనంలో తెలియని పిల్లవాళ్ళు ఏమేమి ఎట్టయితే అక్కర్లేని పనులు చేసుకుంటూ ఉంటారే అటు చేస్తున్నాం. మన జీవితం ఇంతవరకు ఇలా గడిచిపోయింది. ఇక
పునర్దినం పునారాత్రి పునః కార్య పరంపర పునః పునరహం మన్యే ప్రాజ్ఞసేయం విడంబన. అదే రాత్రి సుఖం, అదే కాంతాలింగనం, అదే భోగం, అదే ఆహార పానీయములను అనుభవిస్తున్నటువంటి ఈ అల్పమైనది క్షణికమైనటువంటి సుఖాన్ని విడిచెదనుగాక. జ్ఞానులకు హాస్యాస్పదమైనటువంటి ఈ స్వభావాన్ని మనస్సు నుండి దూరీకరింపజేసేదనుగాక అని ఇక కర్తవ్యాన్ని ఆలోచన చేస్తూ ఏకాంతంగా కొంతసేపు మనస్సును భ్రూమధ్యం వైపునకు మరలించి పద్మాసనంలో కూర్చున్నాడు. అంతటి వానికి కూడా ఏం అవసరమైందో చూడండి ధ్యానం. పద్మాసనములో ఎప్పుడైతే కూర్చున్నాడో వెంటనే ఒక గొప్ప ఆలోచన ఆయన మనస్సులో ఉదయించిందండి. అది చెప్తున్నాడు. అదాభ్యువాచాసురరాట్ అహ సంస్కృతమితి క్షణతో స్వాత్మన్యేవ మనస్యర్థం సబ్రూభంగం నివేశయ. ఇంతవరకు పద్మాసనములో కన్నులు మూసుకొని కూర్చొని ఉన్నటువంటి బలిచక్రవర్తి ఒక గొప్ప అద్భుతమైనటువంటి మెరుపు వంటి మహావాక్యము గుర్తుకు రాగా కళ్ళు తెరిచాడు. ఏం గుర్తొచ్చింది ఆయనకు అంటే, పూర్వము బలిచక్రవర్తి 5 సంవత్సరాల వయస్సు కుర్రాడుగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి అయినటువంటి వైరోచనుడు కృష్ణాజనం అనే యోగాసనము మీద కూర్చుని ఉన్నాడు. తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు తండ్రిని అడుగుతూ ఉన్నాడు, తండ్రి నేనెవరు? నాకు ఈ జన్మం ఎందుకు వచ్చింది? ఈ ప్రజలు, ఈ సృష్టి ఎందుకు జన్మించారు? వీళ్ళందరూ ఎందుకు మళ్ళీ మరణిస్తున్నారు? దీనికి కారణమేమి? సుఖము దుఃఖము ఈ జీవిత కాలంలో అనుభవిస్తున్నారు. సుఖ దుఃఖాలు ఎక్కడ లయిస్తాయి? మనస్సు ఎక్కడ స్థితిని పొందుతుంది? మన స్వరూపం అంటే ఏది? సర్వసాధారణంగా మనం అందరము కూడా శరీరమే నేను అనే భావన మన మనసులో ఉంది. అది పట్టుకొని ఉంది గట్టిగా, శరీరమే నేను. కానీ శరీరము ఒక స్థితిలో ఉందా? లేదు. బాల్యముతో, యవ్వనముతో, కౌమార్యముతో, వృద్ధాప్యముతో చివర మట్టిలో కలిసిపోతూ ఉంది. ఎందువల్ల? ఇది ఆహారము చేత ఉత్పత్తికి వచ్చింది, ఆహారము చేతనే నిలిచి ఉంది. ఆహారము భూమి సంబంధమైనది, పృథ్వీ సంబంధమైనటువంటి ఆహారము చేత ఉత్పత్తికి వచ్చింది కనుక ఇది మళ్ళా భూమికే అంకితం అయిపోతుంది. ఎవరి సొత్తు వాళ్ళకే చెల్లిపోతుంది. ఎవరి సొత్తును వాళ్లకు చెల్లించడం న్యాయం అన్నట్లు భూదేవి యొక్క అనుగ్రహము చేత పండినటువంటి యొక్క ధాన్యముతోనే ఆహారాన్ని భుజించి ఆ ఆహారం ద్వారానే రక్తము, రక్తము ద్వారానే వీర్యము, వీర్యము ద్వారానే శరీరము వచ్చినట్లు ఈ విధంగా మార్పు చెందినటువంటి ఈ యొక్క శరీరం మళ్ళీ భూమికి అంకితం అయిపోతుంది. కానీ మన ఈ శరీరములో ఉంది చూడు అశరీరి, శరీరము లేనిది అశరీర స్వరూపమైనటువంటి ఆత్మ ఒక్కటి దీనిలో ఉంది. అది మాట్లాడుతూ ఉంది, చూస్తూ ఉంది, వింటా ఉంది, అన్నీ తెలుసుకుంటూ ఉంది. కానీ దానిలో జ్ఞానము లేదు. ఏ జ్ఞానం లేదు? నేను శరీరము కాదు, నేను ఆత్మను అనే జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రాణస్వరూపుడైనటువంటి జీవుడు శరీరమే నేను, నేను పురుషుణ్ణి, నేను ఫలానా కులానికి చెందినవాడను, ఫలానా అతని కుమారుణ్ణి, ఫలానా ఊరు, నా జీవితం ఇలాంటిది, నేను ఈ వృత్తి చేస్తాను, నేను ఇలా జీవిస్తున్నాను, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంత ధనం ఉంది, ఇది నా భార్య, వీడు నా కుమారుడు, వీళ్ళు నా బంధువులు, ఈ వలయంలో ఉన్నాడు వీడు. ఇవన్నీ కూడా
ఆ ఊపిరి కాస్త ఆగిపోయిందంటే ఈ సంబంధాలన్నీ ఎక్కడొక్కడ ఆఫ్ అయిపోతాయి, కనెక్షన్లన్నీ ఆఫ్ అయిపోతాయి. ఒక మెయిన్ సప్లై ఒకటి ఆగిపోయిందా, ఓ ఈ లైట్లన్నీ గమనుడిపోతాయి. అలాగా మెయిన్ సప్లై అనేటువంటి ప్రాణం ఒక్కటి నిలిచిపోయిందంటే ఇంకా భార్య లేదు, బిడ్డలు లేదు, బంధువులు లేదు, అన్నదమ్ములు లేదు, ఆస్తులు లేదు, ఇండ్లు లేదు, భూములు లేదు, ఏమి లేదు, ఆఫ్ అయిపోతాయి, మొత్తం కనెక్షన్ ఆఫ్ అయిపోతుంది. నీకు సంబంధం లేదు. సంబంధం లేని విషయముతో సంబంధం పెట్టుకొని బతికావు ఇంతకాలం, వేస్ట్ బ్రతికావు, వెళ్ళిపో. నీకు సంబంధం లేని దానితో సంబంధం పెట్టుకొని బతికావు, నీది కాని దానిని నీది అనుకుంటున్నావు, కాబట్టి తప్పు చేశావు. ఇది మనం చేస్తున్నటువంటి తప్పు. కనుక ఇప్పుడు మనం ఎవరు, అది బలిచక్రవర్తి ఆలోచన చేస్తున్నాడు. పితా సకల దుఃఖానాం, తండ్రి ఈ సమస్త దుఃఖములకు మూలమేది? సుఖానాంచ మహామతే, సుఖములన్నిటికీ మూలమేది? యత్ర సర్వే బ్రహ్మశాంత, ఎక్కడ సమస్త దుఃఖాలు ఎక్కడైతే అణిగిపోతాయో, దుఃఖములను అన్నిటినీ అనగదొక్కగలిగినది ఏదో, నాన్నా దాన్ని నాకు ఉపదేశించు అని అడిగాడండి బాలుడైనటువంటి బలిచక్రవర్తి. కోపశాంతో మహామోహ, కోపం ఎక్కడుండి వస్తూ ఉంది? నిన్ను ఎప్పుడైనా ఒక మాట మాట్లాడాను అనుకోండి, బుస్సుమని పాము లేచినట్టు లేస్తుంది కోపం. ఇంతాక ఎక్కడుంది అది? దానికి స్థానం ఏది? ఏ స్థానములో నివసిస్తూ ఉండి సందర్భానికి లేస్తా ఉంది అది? దానికి స్థానం ఏది? స్వరూపం ఏది? అది ఎక్కడుండి లేస్తూ ఉంది? కోప శాంతో మనోమోహ, శాంతం ఎక్కడుంది? మనసు ఎక్కడుంది? మనసులో భ్రమ ఎలా ఏర్పడుతోంది? క్వాతీత సకలైషణ, ధనేషణ ధనము మీద చింత, ధారేషణ భార్యపుత్రాదుల మీద చింత, పుత్రేషణ ఈషణత్రయాదులు ఎక్కడో తీస్తున్నాయి. దీనికి ఏది స్థానం? ఇవన్నీ విడిపించుకోవడానికి మార్గం ఏది? వీటన్నింటి చేత విడుబడినటువంటి ధీమంతులు అనుభవించే సుఖం ఏది? నాన్నా నాకు దానిని ఉపదేశించు. అందుకే కదా తండ్రి హరింజేరుమనియడు తండ్రి భగవంతుని పాదపద్మములను సేవించే అవకాశాన్ని కల్పించి భగవంతుని పట్ల అనన్యమైనటువంటి భక్తిని మనలో ఉదయించేటువంటి మార్గములో నడిపించినటువంటి తండ్రే నిజంగా కొడుకును కన్న తండ్రి. నిజంగా కొడుకు ఉపకారం చేసేవాడు, కొడుకును ఉద్ధరించేవాడు, కొడుకును సరి అయినటువంటి మార్గములో తీర్చిదిద్దదగినటువంటి తండ్రి ఎవడు? అసలు తండ్రి అనేటువంటి పేరు ఎవనికి? ఏ మహానుభావుడైతే ఆ వైకుంఠవాసుడు, ఆ లక్ష్మీనాథుడు, ఆ నారాయణమూర్తి యొక్క పాదపద్మములను ఆశ్రయించురా, సమస్త దేవతలకు సమస్త లోకములకు ఆయన పాదపద్మముల యొక్క ఆశ్రయము తప్ప వేరు దిక్కు లేదు. ఆయన అనుగ్రహం పొందడం కంటే మించిన భాగ్యము లేదు నాయనా, ఆయనకు నమస్కరించు అని కొడుకును భగవంతుని పాదముల వైపుకు వాని మనస్సును త్రిప్పాలట. అతడే నిజంగా తండ్రి అవుతాడు. అటువంటి పరమేశ్వరానుగ్రహ పాత్రమైనటువంటి జీవితాన్ని అనుభవింపదగినటువంటి ఉత్సాహము కలిగిన వాడే కదా నిజంగా కొడుకు అనిపించుకుంటాడు. సరికదా? అప్పుడు బలిచక్రవర్తి తండ్రిని ఇలా అడిగినప్పుడు తండ్రికి ఎప్పుడు బిడ్డను చూస్తే సంతోషం అవుతుంది అంటే, ఉత్తమమైన గుణములు గలవాడై సర్వుల చేత గౌరవింపదగినటువంటి జీవన విధానాన్ని అనుసరించగలిగిన వాడై, పెద్దల యొక్క విలువ తెలుసుకుని వాళ్లను గౌరవించి సేవించదగినటువంటి వాడై, వేద సమ్మతమైనటువంటి జీవనాన్ని అనుసరించిన వాడై, సమస్త లోకములకు ప్రభు అయినటువంటి నారాయణమూర్తిని దృష్టి యందుంచుకొని
కామక్రోధాదులను జయించి అన్ని అనర్థములకు మూలమైనటువంటి భేదాన్ని తొలగించుకొని ఏ కుమారుడైతే ఎవడైతే సర్వుల చేత కీర్తినీయమైనటువంటి జీవితాన్ని గడుపుతాడో వాణ్ణి చూచినప్పుడు తండ్రి సంతోషిస్తాడు. అబ్బా, గుణవంతుడైనటువంటి బిడ్డ పుట్టాడు అని పరమానందభరితుడవుతాడు. అటువంటి గుణము గురుస్వామి పుత్రుని యందు తండ్రి ఎప్పుడైతే చూస్తాడో తండ్రికి ఆ రోజు కదా సంతోషం. తండ్రికి ఆ రోజు కొడుకు పుట్టినా పొద్దు కాదు ఆనందము. వాడు గుణవంతుడయి పదుగురు చేత, నాయనా ఏ తల్లిగా నిందిరా నిన్ను, ఆమె కడుపు చల్లగా ఉండనాను, ఎంత గొప్ప బుద్ధిమంతుడు రా నువ్వు, ఎంత గొప్ప పుణ్యకార్యాలను చేస్తున్నావు నాయనా, ఆహా అని పదుగురు సంతోషించి అతన్ని ఎప్పుడు కీర్తిస్తారో ఆ మాటలను విన్న తండ్రి ఆ రోజు సంతోషిస్తాడు. అలాంటి కుమారుడయ్యాడు బలిచక్రవర్తి. ఆ కొడుకును చూచి వైరోచనుడు సంతోషిస్తూ అస్తి పుత్రాతి వితతో దేశో విపుల కోటర త్రైలోక్యానాం సహస్రాణి యత్ర మాంతి బహుణ్యపి. నాయన బలి, శబాస్, గొప్ప విషయాన్ని అడిగావురా అన్నాడు. యత్ర పృథ్వీననాకాశం సాగరానాచనాద్రయ నవనాని నతీర్థాని ననద్యో నసరాంసి చ. నీవు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానము చెబుతున్నాను, శ్రద్ధతో విను. మనమున్నటువంటి ఈ భూమి యందు ఆకాశము, సూర్యచంద్రాదులు, 84 లక్షల జీవరాశులు, అనేక పర్వతములు, తీర్థములు, పుణ్యనదులు, సముద్రములు, తటాకములు, గుడులు, గోపురాదిగా గల అనేకములు ఉన్నాయి. కానీ ఒక దేశం ఒకటి ఉంది, అక్కడ భూమి లేదు, ఆకాశము లేదు, సూర్యచంద్రాదులు లేరు, నక్షత్రాదులు లేవు, సముద్రములు లేవు, నదీ నదాములు లేవు, పుణ్యతీర్థములు లేవు. ఆ విశాలమైనటువంటి ఆ దేశము దాని యొక్క విశాలత్వాన్ని ఇంత అని వర్ణించలేము. ఈ 14 లోకాలను తీసుకొని పోయి అక్కడ పెడితే కూడా ఒక పక్క మూల పెట్టినట్లు ఉంటుంది, మిగతా అంతా ఖాళీ ఉంటుంది. అటువంటి దేశం ఒకటి ఉంది. ఏకవాస్తి సుమహాతత్ర రాజా మహాద్యుతి. ఆ దేశాన్ని ఒక రాజు ఏలుతూ ఉన్నాడు, మహాతేజస్ సంపన్నుడు. అతడు ఏ కార్యము చేయడు, దేనితో సంబంధం పెట్టుకోడు, ప్రశాంతంగా నిర్మలంగా నిత్య సుఖ స్వరూపుడై ఉంటాడు ఆయన. తేన సంకల్పితో మంత్రి సర్వతో మంత్రణోన్ముఖం అఘటం ఘటయత్యాశు ఘటం విఘటయత్యలగం. ఆ మహారాజుకు మంత్రి ఒకడున్నాడు. ఆ మంత్రి ఈ లోకాలన్నిటినీ సృష్టిస్తున్నాడు, ఈ లోకాలన్నిటినీ పోషిస్తూ రక్షిస్తూ ఉన్నాడు. నాటకం అంతా వాందే. వాడెవడో తెలుసా? ఆ రాజు ఎవరో తెలుసా? ఆ రాజే భగవంతుడు. ఆ మంత్రి ఎవరు? ఆ మంత్రే మనస్సు. ఆ దేశం ఏది? మోక్షం. అదే ఆ మోక్షం అనే దేశమునందు
ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ చంద్రాదులు ఇవన్నీ లేవు నాయన. మరి అక్కడ ఇంకేముంటుంది? ఇవి అతి అల్పములు, ఇవి క్షణికములు, ఇవి కొద్ది రోజులు ఉండి అదృశ్యం అయిపోయేటువంటివి. ఇవన్నీ అక్కడి నుంచి దిగినటివి. ఇవన్నీ ఇప్పుడు భూమి మీద ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ అక్కడి నుంచి సృష్టిలోకి వచ్చినటువంటివే. ఇక్కడ లేనివి అక్కడ ఎన్నో ఉన్నాయి. వీటికి అన్నిటికీ మూలమైనటువంటి అపురూపమైనటువంటి, ఎంత చూచినా తనివి తీరనటువంటి యొక్క వైభవములు ఎన్నో ప్రకాశిస్తూ ఉన్నాయి నాయన అని చెబుతూ ఇంకా ఇలా అంటున్నాడు. ముల్లోకములను గడగడలాడించగలిగినటువంటి వాళ్ళం మనం. మనకు కూడా దుర్జయుడైనటువంటి వాడు ఒకడున్నాడా? ఎవడు వాడు? ఆ మంత్రి ఎవడు? వాడెక్కడుంటాడు? వానికి ఆ బలము ఎవరి వల్ల వచ్చింది? వాని బలం ఎంత? వాని స్వరూపమేది? నాకు చక్కగా చెప్పు అని బలిచక్రవర్తి అడుగుతున్నాడు. అడిగితే అప్పుడు చెప్తూ ఉన్నాడు, నాయన, సతత్ర మంత్రీ బలవాన్ దేవాసుర గణైసుత సమేతైర్లక్ష్య గుణితైరపి నాక్రమ్యతే మనకు. నైనా, మన బలం ఎంత? మన రాక్షసులమందరము కలిసి, మనకు శత్రువులైనటువంటి దేవతలందరూ కలుసుకొని, దేవతలు రాక్షసులందరూ ఏకీభవించి, ఇట్లాంటి మన బ్యాచీలు 1,00,000 మంది ఒక్కసారిగా వాని మీదికి యుద్ధానికి పోయినా వాడిని జయించలేము. ఎవరిని? ఆ మనసనే మంత్రిని. అంత బలవంతుడు వాడు. దేవేంద్రుడు 33 కోట్ల దేవతలకు రాజు. దేవేంద్రుని జయించిన వాళ్ళం మనం. మనట్లా వాళ్ళం ఇంకా 1,00,000 మంది అయినా కానీ వాడిని ఎదిరించలేదు. అటువంటి మహాబలశాలి ఆ మంత్రి అని చెప్తున్నాడు. అటువంటి మహాబలవంతుడొక్కడు మన అందరిలో ఉన్నాడు. వాడు సుఖాన్ని మింగేస్తున్నాడు. దుఃఖముల వైపు మనల్ని మెడబట్టి గెంటుతున్నాడు. మనము ఏవేవి చేయాలనుకుంటామో వాటికన్నిటికీ ఆటంకాలు కల్పించేది వాడే. నిగ్రహించలేనంత బలము గలవాడు వాడే. ఇప్పుడు నువ్వు ఏ కార్యాన్నైనా సాధించగలిగే సమర్థత మీకు ఉండొచ్చు, కానీ మనసును జయించగలిగే శక్తి మీకు ఉందేమో చెప్పండి. దాని కాడికి ఒకసారి అట్లా ఎగచూస్తే నారాయణ సాపేసుకొని పడుకుంటున్నారు. పుత్ర సమల్త్రీ కేవలం తత్ర తేనైవ ప్రభుణాయధి జీయతే తత్సుజేయో సావన్యధా త్వచాలాచల. పర్వతాన్ని పెకడించడం ఎట్లా అసాధ్యమో వాడిని కదిలించడం అంత అసాధ్యం. వానిని జయించడానికి ఉపాయం ఒక్కటే. ఏమిటా ఉపాయము? పరమాత్మ అయినటువంటి ఆ జగన్నాథుని ప్రార్థన చేసినట్లయితే ఆయన మన మీద అనుగ్రహము కలిగి మంత్రిని పిలిచి, రే వీడు నన్ను ఆశ్రయించినటువంటి శరణార్థి, వీరిని బాధించవద్దు అని ఆయన ఒక్క మాట చెప్పాడా, మనసు వాడిని మళ్ళీ ఏమందు వదిలేస్తుంది. ఆయన్ను ప్రార్థించకుండా వీడిని జయించాలని ప్రయత్నిస్తే మాత్రము అసాధ్యం, అది సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఒక జమీందారు ఇంటికి పోవాలనుకున్నాము, ఆ గేట్ కాడ పెద్ద సింహం అట్లా కుక్కను ఒక దానికి కట్టేసినారు గేట్ కాడ.
అది ఎగబడి ఎగబడి వస్తూ ఉంది. మనం లోపల జమీందారు దగ్గరికి పోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో చాలా అవసరం ఉంది. ఈ కుక్క అడ్డంగా ఉంది, లోపలికి పోనేదు. ఏం చేయాలా? అప్పుడు లోపల ఉన్నటువంటి యజమానిని కేక వెయ్యాలి. అప్పుడు ఆయన వచ్చి, అరసగా కమనుడు, వీడు మనోడే అని దాన్ని అట్ట గొలుసు తీసి అట్ట పక్కన కట్టేసేసాడా దాన్ని. అప్పుడు ఆయన సమీపానికి పోవడానికి వీలవుతుంది. చూసావా? కాబట్టి జమీందారు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే గేట్ కాడ కుక్క ఎట్లయితే అడ్డంగా ఉందో, భగవంతుడనే జమీందారు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే మనసు అనే కుక్క అడ్డంగా ఉంది. దీన్ని ఆయన వచ్చి పక్కన తీసి కట్టేసి అరసత్ గమ్మునుడు అని చెప్తే తప్ప ఇది ఎవరిని లోపలికి అడ్డా అనేది. అది అందువల్ల నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవాస మహాదేవ శంభో మా సాంబ శివ, నిన్ను విడచి ఉండలేనయ్యా, నిన్ను విడచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత, నిన్ను విడచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత, ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివ, ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివ, నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవాస మహాదేవ శంభో మా సాంబ శివ, నిన్ను విడచి ఉండలేనయ్యా. వరద భద్ర బాల శంభో బిరుదులన్నీ గలవు నీకు, కరుణతోడ బ్రోవకున్న బిరుదులన్నీ సున్నాలన్నా, కరుణతోడ బ్రోవకున్న బిరుదులన్నీ సున్నాలన్నా, నిన్ను విడచి ఉండలేనయ్యా. అనాథరక్షకుడవు, ఆపద్బాంధవుడు అనే బిరుదులున్నటువంటి మహానుభావుడు, నిన్ను విడిచి జీవించలేనటువంటి పరితాపము నన్ను బాధిస్తున్నది. మహాత్మా, నన్ను రక్షించు. నా నేరములు ఎన్ని ఉన్నా సరే వాటినన్నిటినీ సరకు చేయక, వాటిని దృష్టిలో పెట్టుకోకుండా, వీడు ఆశ్రితుడు, నన్ను తప్ప ఇంకా మినహా ఇంకొక దాని మీద ఆసక్తి లేనటువంటి వాడని చెప్పి దయతో నన్ను రక్షించని ఎవడైతే ఆ ఈశ్వరుని ప్రార్థిస్తాడో, భగవంతుడు దయగలిగి ఆ మాయలమారి మనస్సును పక్కకు నెట్టి నిన్ను తన సమీపానికి, తనతో తన సాయుధ్యానికి తీసుకోగలుగుతాడు. అలాగా భగవద అనుగ్రహాన్ని సంపాదిస్తే తప్ప ఈ మంత్రిని జయించడానికి మరొక మార్గము లేదు కుమారా. విషయాన్ ప్రతిబోహ పుత్ర సర్వానేవ హి సర్వదా, అనాస్థా పరమాహేష సాయుక్తిర్మనసో జయే. కుమారా, మనసును జయించడానికి సులభమైన ఉపాయం చెప్తా అన్నాడు. మనసులో ఎన్నో ఆలోచనలు ఉదయిస్తూ ఉంటాయి. ఇవన్నీ నీకు తెలుస్తూ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏ ఆలోచన వచ్చింది, తర్వాత ఏమొస్తోంది, తర్వాత ఏమొస్తోంది, తర్వాత ఏమొస్తోంది, ఒకదాని తర్వాత ఒకటి ఆలోచనలు వస్తాయి. సీమలు గత పుట్లో నుంచి బయట వస్తూ ఉంటాయి చూడండి, ఆ విధంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవన్నీ నీకు తెలుస్తూనే ఉంటాయి. ఆలోచనలన్నీ ఎక్కడ ఉదయిస్తూ ఉన్నాయో చూడు, గమనించు. ఆ గమనించే జ్ఞానమే నువ్వు. ఆలోచనలన్నీ ఉదయిస్తూ ఉన్నాయి చూడు, ఒకదాని తర్వాత ఒకటి, అదే మనసు. ఈ మనసు అందరికీ జయంపరానిది అయి ఉంది. ఆత్మను స్మరిస్తూ దేహము నేను కాదని భ్రాంతిని త్యజించి సంకల్పములను ఎవడైతే జ్ఞాన దృష్టితో అనగా ఆత్మను స్మృతి యందుంచుకొని మనసును సాక్షిగా చూస్తూ వచ్చాడా,
సూర్యుని యొక్క కిరణముల ద్వారా వర్షము చేత బురదగా ఉన్నటువంటి ఈ చెమ్మంతా సూర్యకిరణముల ద్వారా ఎట్లయితే ఈడ్చుకోబడుతుందో, సూర్యుని కిరణముల ద్వారా భూమి మీద ఉన్నటువంటి చెమ్మంతా ఎలాగ ఆరిపోతుందో, జ్ఞాని యొక్క ఆత్మదృష్టి ద్వారా మనసులో గల ఆలోచనలన్నీ ఎక్కడొక్కడ ఇంకిపోతాయి, మనసు లోపడుతుంది. మనస్సు ఎప్పుడైతే లోపడుతుందో, మనస్సు సంకల్పాలను ఉదయింపజేయకుండా ఎప్పుడు ఆఫ్ అయిపోతుందో, ఆ క్షణములోనే ఈ సమస్త లోకములకు దక్షుడైనటువంటి ఈశ్వరుడు నీ ఎదుట ప్రత్యక్షమవుతాడు అన్నాడు. ఇది మనసును జయించే మార్గం అని చెప్పాడు. సరికదా? ఇక్కడ ఆత్మ విద్యను గురువు ద్వారా తెలుసుకోవాలని ఒక్క మాట ముందు పెట్టాడు. వెంటనే బలిచక్రవర్తి ఆత్మ తనలో ఎలా ఉంది, దీన్ని తెలియజేసేటువంటి గురువు అవసరం. ఆ గురువును వెంటనే ఇంకా అన్వేషించాలి అని మనస్సులో స్థిరీకరించుకున్నాడు. ఈ విషయము ఇదంతా వైరోచనుడు తనకు ఉపదేశించింది ఎప్పుడు? బలిచక్రవర్తికి 5 సంవత్సరముల వయస్సు గల నాడు, బాల్యములో. అది జ్ఞాపకానికి వచ్చింది ఎప్పుడు? 10 కోట్ల సంవత్సరాలు గడిచిన తరువాత. ఆ రోజే చెప్పాడు ఆయన, నాయనా నువ్వు ఇప్పుడు నన్ను అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నావే, ఇవన్నీ 10 కోట్ల సంవత్సరాల తరువాత వీటిని అనుభవంలోకి తీసుకోవలసిన అవసరం నీకు అప్పుడు ఏర్పడుతుందిరా. అంతవరదాకా నీ మనస్సు భోగవాంఛల పట్లనే పరిగెత్తుందిరా అన్నాడు. ఎంత దూరదృష్టి కలిగి మాట్లాడతారో చూడండి మహానుభావుడు. ఒరే ఆ పని చెయ్యొద్దురా అంటే మూర్ఖుడు వినడు, పోతాడు, వద్దని పని చేస్తాడు, దెబ్బ తగిలించుకుంటాడు, దాంతో నష్టం కష్టం అనుభవిస్తాడు. మళ్ళీ రెండోసారి వానికి ఆ పని చేయొద్దురా అని చెప్పాల్సిన పనిలే వానికే తెలుస్తుంది. బుద్ధి లేకపోయినాము, పడి అనుభవించినాము, ఇంకా చాలు, మహాత్ముల మాట వినాల. పెద్దలు అనుభవించి చెప్పిన మాటలను మనము తోసేయకూడదు అనే ఆలోచన ఎప్పుడు వస్తుందంటే పడి దెబ్బలు తగిలించుకుంటేనే అర్థం అవుతుంది మనిషికి, అంత సులభంగా అర్థం కాదు. అలాగా ఈ 10 కోట్ల సంవత్సరములు ఎన్నో సుఖాలు అనుభవించాడు. అనుభవించి చిట్ట చివరికి వీటిల్లో ఏమీ లేదు అని నిర్ణయించుకున్నాడు. ఈ పొట్టును దంచి మళ్ళా చెరిగి అయ్యో బియ్యం లేవే అనుకుని ఏడిసినట్లు దీంట్లో ఏం లేదు, ఈ ప్రపంచంలో ఏమి సుఖం లేదు. కాబట్టి ఆత్మను తెలుసుకుంటేనే సుఖం ఉంది. ఈ ప్రపంచం దీన్నే కదా గజేంద్ర మోక్షములో ఎవనిచే జనించు జగము, ఈ ప్రపంచం అంతా ఎవరి లోపల నుంచి వస్తూ ఉంది. ఇది ఎవడు దీనికి కర్త, మళ్ళా ఇది ఎవరిలో లీనమవుతా ఉంది. అందుకు ఆయన ఎవనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్నంటాడు. ఎవడి ఈ సృష్టిని అంతటినీ భూమి మీదకి వదిలిపెట్టాడో, ఈ భూమి మీద ఉన్నంత కాలము ఎవడు ఈ జీవులను రక్షిస్తూ ఉన్నాడో, వీళ్ళనందరినీ మళ్ళా తన సాయుధ్యమునకు ఎవడు తీసుకుంటున్నాడో వాడు నా ఆత్మలో ఉన్నాడు, ఆయనకు నమస్కరించదా అంటాడు. కాబట్టి ఇన్ని లోకములను రక్షించేటువంటి విశ్వనాథుడు ఎక్కడున్నాడు? ఆయన నీ హృదయములో ఉన్నాడు. ఆయనను నీవు తెలుసుకొని ఆయనతో కలుసుకోవాలి. అందుకని ఇప్పుడు బలిచక్రవర్తి
కొంతసేపు కొన్ని నిమిషాల పాటు ధ్యానములో కూర్చోగా అప్పుడు ఈ చరిత్ర అంతా ముందు తండ్రి చెప్పిందంతా గుర్తొచ్చింది. ఇంతవరకు ఈయన ధ్యానం చేసిందిలే, అది గుర్తొచ్చిందిలే. అందుకే మీరు ఎంతకాలము ధ్యానము చేయకుండా ఉంటారో అంతకాలం ఇవన్నీ మరుగుపడిపోతాయి. ఏది కనపడేటివన్నీ కనబడకుండా పోతాయి, అందేటివన్నీ అందకుండా పోతాయి, వచ్చేటివన్నీ రాకుండా పోతాయి. భూమి ఎంతవరకు నువ్వు దున్నకుండా పైరు పెట్టకుండా ఉంటావో అంతవరకు దాని నుంచి నీకేం ఆదాయం రాదు. అది ఇంకా చెడిపోవడం తప్ప. అనవసరమైనటువంటి కప్ప చెట్లన్నీ మలిసి అవన్నీ మాండ్లు అయిపోయి అవి మళ్ళీ పెరగాల్సి వస్తే వాటితో ఎంత శ్రమ పడాలనో అట్లా నీ మనస్సు భగవంతుని ధ్యానం చేయకుండా పోయినట్లయితే నువ్వు సాధించాల్సినవి సాధించలేకపోవడమే కాకుండా నీ మనసు చెడిపోతుంది. అనవసరమైన ఆలోచనలన్నీ వచ్చి చోటు చేసుకునేస్తాయి. ఎటైతే వ్యవసాయం చేయకపోతే భూమి ఎట్లయితే కంప చెట్లతో ఎట్లా చెడిపోతుందో, ఎప్పుడైతే కంప చెట్లన్నీ మలిసిపోతాయో అప్పుడు అడవిగా తయారైపోతుంది. అడవిగా ఎప్పుడైతే తయారవుతుందో క్రూర మృగాలు వచ్చి నివసించడానికి వాటికి మరుగు ఏర్పడుతుంది. అప్పుడు క్రూర మృగాలన్నీ వచ్చి నివసిస్తాయి. అలాగే నువ్వు ధ్యానం ఎప్పుడైతే చేయకుండా చాలిస్తావో మూర్ఖత్వం ఆవరిస్తుంది. మూర్ఖత్వం ఆవరించినప్పుడు దుర్గుణాలు ప్రవేశిస్తాయి. దుర్గుణాలు ప్రవేశించినప్పుడు దుర్బుద్ధి పుడుతుంది. దుర్బుద్ధి పుట్టినప్పుడు పాపాలు చేస్తావు. పాపాలు చేసి దుఃఖాలు అనుభవిస్తావు. ఇన్ని అనర్థాలకు కారణం ధ్యానము చేయకపోవడం. చేస్తున్నారా? సమాధానం చెప్పలే. నిజంగా పూజ అంటే ఏంది? పూలన్నీ గంపడ తెచ్చి స్వామి పాదాల మీద వేయడం కాదు. ఇంతలా మాల తెచ్చి స్వామి మెళ్ళ వేయడం కాదు. నీ అంతరాత్మయే ఈశ్వరుడని తెలుసుకొని జ్ఞానముతో, జ్ఞానము నీ స్వరూపమని, అంతరాత్మయే పరమేశ్వరుని స్వరూపమని గ్రహించి పద్మాసనమున కూర్చొని తదేక చిత్తముతో పరమేశ్వరుని స్మరణ చేయడమే నిజమైనటువంటి పూజ. ఈ పూజ ఎవడైతే చేస్తాడో అతడు పరమేశ్వరునికి దగ్గర ఉన్నవాడు. ఇప్పుడు నా సమీపంలో మీరు ఎంతమంది ఎంత దగ్గర ఉన్నారు చూడండి. ఇంత దగ్గరగా ఉంటారు ధ్యానము చేయువాడు. ఆ ధ్యానము ఇంతకాలం ఆయన ఎంతకాలం చేయకుండా ఉన్నాడు అంతకాలం ఇది గుర్తు వచ్చింది లేదు. బలిచక్రవర్తి ఎంతకాలం చేయలే ధ్యానము? 10 కోట్ల సంవత్సరాలు చేయలే. ఈ 10 కోట్ల సంవత్సరాలు దేవేంద్రుడిని ఎప్పుడు జయించాలా, స్వర్గాన్ని ఎట్లా స్వాధీనం చేసుకోవాలా, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి ఆ దేవకాంతలతో సంభోగాలను ఎట్లా చేయాలా, ఏ విధంగా వాళ్ళని లోపరుచుకోవాలా, ఇవన్నీ చూశాడు, ఇవన్నీ చేశాడు, ఇవన్నీ అనుభవించాడు. చిట్ట చివరికి వీటిలో ఏమి లేదురా, ఏమీ లేదురా. ఇన్ని కోట్ల సంవత్సరాలు బతికినాను కానీ సుఖము లేని బతుకు బతికాను, సార్థకం లేని బతుకు బతికాను. ఎవరన్నా చూస్తే కూడా బలిచక్రవర్తి చాలా కాలం బతికినాడు, బతికి ఏం చేశాడు? ఎన్ని దినాలు బతికితే మాత్రము ఉడుముండదు నూరేండును పడి ఉండదు పేర్మి పాము 10 నూరేండును మడుగున కొక్కెరై ఉండదు కడునిల పురుషార్థపరుడు కావాలి సుమతి. ఉడుము 100 ఏళ్ళు బతుకుతుంది. ఏం చేస్తుంది? ఆ బొరియలంతా గోక్తా ఉంటుంది, ఆ సెదులు తింటా ఉంటుంది. కొంగ 1000 ఏళ్ళు బతుకుతుంది. ఏం సాధిస్తోంది? చేప పిల్లలు దారాడుతూ ఉండదు. చేప పిల్లలను దారాడుకుంటా ఎన్నాళ్ళు బతికింది? 1000 ఏళ్ళు బతికింది. ఏమన్నా సాధించిందా? అట్లాగా మానవునికి కూడా 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినాడు. ఎంత ఎక్కువ ఇచ్చాడు నీకు? 100 సంవత్సరాలు అవసరం లే. ధ్రువుడు పరమేశ్వరుణ్ణి సాక్షాత్కారం పొందడానికి తపస్సు చేసింది ఎంతకాలం? 6 మాసాలు. 6 మాసాలలో సిద్ధిని పొందాడు ఆయన. పరీక్షిత్ మహారాజు సిద్ధిని పొందింది ఎన్ని రోజుల్లో? 7 రోజుల్లో.
ఖట్వాంగ మహారాజు సిద్ధిని పొందింది ఎన్ని రోజుల్లో? రోజులు కాదు, గంటలు కాదు, 48 నిమిషాలలో మోక్షాన్ని పొందాడు ఖట్వాంగ మహారాజు. నీ జీవితంలో ఎన్ని గంటలు పోతున్నాయి, ఎన్ని వారాలు పోతున్నాయి, ఎన్ని నెలలు పోతున్నాయి, ఎన్ని సంవత్సరాలు పోతున్నాయి? వృధాగా పోగొట్టుకునేటువంటి వానికి ఎన్ని సంవత్సరాలు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? కాలాన్నంతటినీ వృధాగా గడిపేసేటువంటి వానికి ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఉన్నా ప్రయోజనం. వాడు 100 ఏళ్ళు బతికినా ఒకటే, వాడు 1000 ఏళ్ళు బతికినా ఒకటే, వాడు 1,000,000 సంవత్సరాలు బతికినా ఒకటే, ప్రయోజనం. కాబట్టి ఎక్కువగా ఆయుష్ ఉన్న దాని వల్ల వచ్చిన ఉపయోగం ఏమి లేదు. మార్కండేయునికి ఎంత ఆయుష్? 16. ఈ 16 సంవత్సరాల లోపే ఆయన చిరంజీవత్వాన్ని పొందేశాడు. ఇప్పుడు మనకు ఆ 16 దాటిపోయి మళ్ళా 16 దాటిపోయి మళ్ళా 16 దాటిపోయింది. అయినా ప్రయత్నం చేస్తున్నామా? భ్రాంతిని దాటే యత్నం చేస్తున్నామా? వైరాగ్యం కలుగుతూ ఉందా? భోగముల పట్ల విరక్తి జనిస్తూ ఉందా? దేహభ్రాంతిని దాటుతున్నామా? ఇంతగా ఆలోచిస్తున్నామా? ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఈ ఆలోచనను మరింత పటిష్టమనర్చుకోవాలి. దీన్ని యోగంగా మార్చుకోవాలి. వినడం, ఇప్పుడు ఈరోజు విన్నారు, ఈ విన్న దానిని మీరు ఏం చేయాలి? దానిని యోగంగా మార్చుకోవాలి. ఒక క్షణకాలము పద్మాసనములో కూర్చొని స్మరించగానే బలిచక్రవర్తికి ఇంత మ్యాటర్ గుర్తొచ్చేసింది. చూడండి, అందుకు విలువైన వస్తువు, ఎప్పుడో పోగొట్టుకున్న వస్తువు, కోట్ల కొలది విలువైనటువంటి ఒక రత్నము ఎప్పుడో పోగొట్టుకున్నావు. కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నావు. ఎలా పూట గడవాలనో తెలియదు. అట్లాంటి సమయంలో ఆ రత్నం దొరికింది అనుకో, దరిద్రం ఆనాటితో వదిలిపోతుంది. అలాగా మనకి ఈ భూమి మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఉన్నట్లు కాదు. భూమి నువ్వు ఈరోజు 10 ఎకరాలు కొన్నావు అనుకోండి, నువ్వు కొనకముందుగా అది ఆనే ఉంది, అంతకుముందు ఆనే ఉంది, అంతకుముందు ఆనే ఉంది, కొనిన తర్వాత కూడా ఆనే ఉంటుంది. ఇది ఎప్పటికీ ఆనే ఉంటుంది. అది నీదైతే కాదు, ఊరికే అనుకుంటున్నావు. ఒక స్టాంపు మీద రాసుకొని టక్కరి బొమ్మ ఒకడు, అంటే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి సీల్ ఒకటి వేయించుకొని, ఆ సీల్ వేసినోడు ఉండేది లేదు, ఆ సీలు ఉండేది లేదు, నువ్వు ఉండేది లేదు, ఎవడు ఉండేది, యాడుండే భూమి ఆనే ఉంటుంది. వేమన గారు చిన్న మాట చెప్తాడు, తనువదెవరి సొమ్ము తనదని పోషింప, ధనమదెవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణం ఎవరి సొమ్మురా పారిపోక నిల్చున. విశ్వదాభిరామ నిర్వేమ. శరీరం నీదనుకొని మేకప్ చేస్తున్నావా? నీది కాదు. ధనం ఎవరిదనుకొని దాచిపెడుతున్నావు? అది నీది కాదు. ప్రాణం ఎవరి సొమ్ము పారిపోక నిల్చున. ప్రాణం ఎవరి సొమ్ము? అది పోకుండా నిలబడుతుందా? సాధ్యం చెప్పారు. కాబట్టి ఈ భూమి మీద 5 స్టార్ హోటల్లో పోయి రూమ్ తీసుకున్నావు, ఇది నాదేనంటే ఎట్లా? బాడీ చెల్లించేంత వరకే, తర్వాత నువ్వు వదిలేసి వచ్చేయాల్సిందే. అట్లా వచ్చావు ఇక్కడికి, నువ్వు ఊపిరి ఉన్నంత వరకే. కాబట్టి ఆ ఊపిరి అంటే ఏంది? అది ఆ ఊపిరి ఉన్నంత వరకే అన్నీ నీకు ఉన్నట్లు. అది వెళ్ళిపోయిందా, దాంతో కూడా అన్నీ వెళ్ళిపోతాయి. అందుకని సూర్యుడు ఉదయాద్రికి వస్తే కిరణాలన్నీ ఆయనతో కూడా వస్తాయి, ఆయన అస్తాద్రికి వెళితే కిరణాలన్నీ ఆయనతో కూడా వెళ్ళిపోతాయి. ప్రాణం అనేది ఒక్కటి ఉంటే అందరూ అన్నీ ఉన్నట్లే. ఆ ప్రాణం ఒక్కటి వెళ్ళిపోతే అందరితో సంబంధం, అన్నిటితో సంబంధం తెగిపోతుంది. చెప్తున్నాను కుమారా, కోహం తావదయం కిం స్యాదాత్మేత్యాత్మావలోకినం పృచ్ఛామ్యుషన సంనాదం
నూనమజ్ఞాన శాంతయే. నా యందు బలీయమై ఉన్నటువంటి ఈ అహంకారం అనే అజ్ఞానాన్ని తొలగించుకోవడం ఎలా? ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు, చక్కగా వింటున్నారు. ఇక పద్మాసనంలో కూర్చొని దీన్ని స్వానుభవానికి తెచ్చుకోవడం ఎలాగా? అది కదా ప్రశ్న. చాలా మంది వింటారు, ఆ విన్నంతసేపు అర్థమవుతుంది చక్కగా. దాన్ని ప్రాక్టికల్ గా స్వానుభవాన్ని పొందాలి అనుకొని పద్మాసనంలో కూర్చుంటే అప్పుడు నీ ప్రావీణ్యత అంటే నీ మేధావితనం, నీకున్న నిగ్రహం, ఆ చమత్కారం, ఆ మనసును ఎలా అటాక్ చేయాలి, వీటిని యుద్ధములోకి వెళ్ళిన తర్వాత కత్తి చేత పట్టుకొని శత్రువుల మీదకు జొరబడిన తరువాత నిన్ను నీవు రక్షించుకుంటూ ఎదుట శత్రువును సంహరించడానికి ఎలాంటి ప్రయత్నము చేస్తావో, ఎంత సాహసాన్ని ప్రదర్శిస్తావో అటువంటి సాహసము యోగికి ఉండాలి. ఇది ఎంబేద పనికిరాడు. అందుకు నువ్వు గొర్రెలాగా తల వంచుకొని ఉండద్దురా, తోడేలు పీక నొక్కేస్తుంది. ధ్యానంలో కూర్చొని నువ్వు అసమర్థుడుగా నోరు తెరుచుకొని ఉన్నావా, నిద్ర వచ్చి పడగొట్టేస్తుంది. ధ్యానమునకు ప్రధాన శత్రువు నిద్రే. ఒకవేళ నువ్వు నిద్రపోలేదు అనుకో, నిద్రను జాగ్రత్తగా కంట్రోల్ చేస్తున్నావు అనుకో, పగులు ఏ మిత్రునితో సంభాషణ చేస్తావో, ఏ టీవీ చూస్తావో, ఇవన్నీ నీకు ధ్యానంలో గుర్తొచ్చేస్తాయి. ఎవరితో ఏం మాట్లాడతావో, ఎవరిని చూస్తావో, ఎవరి దగ్గర పండ్లు ఇచ్చిపెట్టి నవ్వుతూ ఉంటావో, ఏవేవైతే చూస్తూ ఉంటావో ఇవన్నీ ధ్యానంలోకి గుర్తొచ్చేస్తాయి. ఎందువల్ల ఏవైతే నువ్వు చూస్తావో వాటన్నిటి దృష్టి లోడ్ చేసుకుంటుంది కెమెరా. అది ఇప్పుడు ఈ కెమెరా ఎట్టయితే లోడ్ చేసుకుంటూ ఉందో నీ మనస్సు దృష్టి రూపంలో అన్నిటి లోడ్ చేసుకుంటుంది. ధ్యానంలో కూర్చోగానే అన్నీ ఆన్ చేసేస్తుంది, అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వీటితో పడినా సరిపోతుంది నీ పని. వీటిని ఎప్పుడు దాటుతావు? అవి ఈ పొద్దుటి కాదు, ఈ పొద్దుటి కొన్ని, నిన్నటి మొన్నటి కొన్ని, ఎప్పుడో చిన్నప్పుడు ముక్కుడి గిల్లు ఆట ఆడింటాడు వీడు. వీడు కళ్ళు మూసుకొని ఇంకొకడు వచ్చి చేతులు ఇట్ట కళ్ళు అడ్డు పెట్టుకోని ఉంటాడు. ఓ 10 మంది ముందర కూర్చొని ఉంటారు. వాళ్ళల్లో ఎవడో ఒకడు వస్తాడు, లేచి చిన్నగా మెల్లిగా వస్తాడు, ఆ ముక్కు గిల్లేసిపోతాడు, ఆడు కూర్చుంటాడు. తర్వాత ఇన్ని కళ్ళు ఇప్పేస్తాడు. రై, ఇప్పుడు నిన్ను ఎవడొచ్చి ముక్కు గిల్లిపోయాడో వాడిని కనిపెట్టరా అని ఈయన కళ్ళు ఇప్పి చూస్తారు. ఇవన్నీ పిల్లప్పుడు మనం ఆడిన ఆటలే. కానీ వీడప్పుడు గమనిస్తా ఉంటాడు, అందరినీ గమనిస్తూ ఉంటాడు. తెలివైన వాడు గమనిస్తూ ఉంటే ఎవడైతే ముక్కు గిల్లిపోయి ఉంటాడో వాడు అంటా ఉంటాడు, లేదంటే తల ఇట్ట తిప్పుకుంటా ఉంటాడు, సూపులు ఇట్ట అంటాడు. ఓ ఈడు మాదర్చాడు. వాడిని అది లోపల ఉన్నీదు, గిల్లేసిపోయి ఉంటాడే వాడిని అది లోపల ఉన్నీదు. వాడు కళ్ళు తిప్పుతా ఉంటాడు, ముఖంలో మార్పులు వస్తూ ఉంటాయి. గిల్లకుండా ఉండే వాళ్ళంతా వాళ్ళ స్వభావాలు వేరే, వాళ్ళు ప్రశాంతంగా, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆ పని చేయలేదు కాబట్టి వాళ్ళ మనస్సు అవన్నీ ప్రదర్శించదు. ఎవడొచ్చి ఆ పని చేసిపోయింటాడో వానికి లోపల అది ప్రదర్శన చేస్తూ ఉంటుంది. జ్ఞాని అయినటువంటి వాడు వాడిని గమనిస్తాడు. వాడిని గమనిస్తే వాడిని పట్టుకున్నాడా, అప్పుడు వాడు అవుట్ అవుతాడు. తర్వాత వాడిని కూర్చొని పెట్టి వాడిని కళ్ళు మూసి పెడతారు మళ్ళా. ఈ విధంగా ప్రతి ఒక్కరిని అవుట్ అయిన వాడిని అందరినీ కళ్ళు మూసిపెట్టి వాడిని ఎవడొచ్చి గిల్లుతాడో వాడిని కనిపెట్టమని ఈ ఆటను ఎట్లయితే ఆడతారో, కాబట్టి నీకు ఏదైతే సంకల్ప రూపంలో వచ్చి నిన్ను గిల్లుతా ఉందో దాన్ని కనిపెట్టాలి నువ్వు. ధ్యానం అంటే అది ఏడుండదు చూడు. ఆట బాల్యంలో ఆడే ఆటలన్నీ ఏడున్నాయి చూడండి.
ధ్యానంలో కూర్చొని ఉండేటప్పుడు నిన్నేది గిల్లుతా ఉంది, నిన్నేది పక్కకి ఈడుస్తూ ఉంది, దాన్ని కనిపెట్టాలి. దాన్ని కనిపెట్టాలనుకున్నప్పుడు కళ్ళు ఇంకొకడు మూసిపెట్టినప్పటికీ జ్ఞానం అనే కన్నుని ఎవడు మూసిపెట్టాడు కాబట్టి దాని చేత వాడిని గ్రహించాలనే కానీ ఈ కంటితో కాదు, జ్ఞాన దృష్టితో గ్రహించాలి వాడిని. అదేవిధంగా నువ్వు ధ్యానములో కూర్చొని ఉండేటప్పుడు మనసు ఏం చేస్తూ ఉందో సాక్షిగా దానిని తిలకించాల్సి ఉంది. అట్టి యొక్క స్థితిని నేను ఇప్పుడు పొందాల్సి ఉంది. ఇప్పుడు ఆ ఆత్మ అనేటువంటి వస్తువును నాకు తెలియజేసేదాని కొరకై గురువును ప్రార్థించవలసి ఉన్నదని అప్పుడు బలిచక్రవర్తి రాక్షస వంశమునకు గురువు అయినటువంటి శుక్రాచార్యుని పద్మాసనములో కూర్చొని గురువును సంకల్పించుకున్నాడు. రామచంద్ర ఇతి సంచింత్య బలవాన్ బలిరామీలితేక్షణ తజ్జై కమలపత్రాక్ష శుక్ర మాకాశ మందిరం. ఆకాశ మందిరములో నివసిస్తున్నటువంటి శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తి యొక్క సంకల్పాన్ని వెంటనే తెలుసుకున్నటువంటి మహనీయుడు బయలుదేరి వచ్చేసాడయ్యా అన్నాడు. శ్రీరామచంద్రమూర్తికి చెప్తున్నాడు వశిష్ఠుల వారి కథను. గురువును శిష్యుడు ఎప్పుడు సంకల్పించుకుంటాడో మనసులో ఆయన వెంటనే సాక్షాత్కరిస్తాడు. ఇది నిజమైనటువంటి ఉత్తమ శిష్యునికి అందే గురువు ద్వారా సమాధానం అదే. మా గురువు గారు చెప్పేవాడు, నాయనా గురువు శరీరాన్ని వదిలిపెట్టిన ఆయన శరీరాన్ని భూస్థాపితమే కాదు అగ్నికి ఆహుతి చేసేసినప్పటికీ ఆయన అస్థికులతో సహా గంగానదిలో కలిపేసినప్పటికీ శిష్యుడు కన్నీటి పర్యంతము గురువును మనసులో స్మరించాడా తప్పకుండా ఆయన ప్రత్యక్షమై సమాధానం అందిస్తాడు. గురువు అంటే ఆయన. కావలసింది శిష్యునికి గురుభక్తి. పతివ్రతకు తన భర్త పట్ల ఎంత గౌరవం ఉంటుందో ఉత్తమ శిష్యునికి కూడా గురువు పట్ల అంతటి గౌరవము ఉండాలి. గురువును మనుష్యమాత్రుడుగా భావించరాదు. ఆయన ఈశ్వరుడని నరస్వరూపేణ నారాయణ నారాయణమూర్తియే నరుడై అవతరించి మన ముందు కూర్చొని మనకి అమోఘమైనటువంటి ధర్మాలను ఉపదేశిస్తూ ఉన్నాడు అని శిష్యుడు గ్రహించాలి. సిద్ధయ్య గారు బ్రహ్మంగారి దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే పీరు సాహెబ్ వచ్చి మాయమాటలు చెప్పి నా కొడుకును నీకు శిష్యుణ్ణిగా చేసుకుంటావా అని ప్రశ్నించాడు. నాయనా నీ కొడుకు నన్ను గురువుగా భావించాడేమో కానీ నేను వాడిని శిష్యుడిగా స్వీకరించలేదన్నాడు ఆయన. వాడు నన్ను గురువుగా మనసులో భావించాడేమో కానీ నేను వాడిని శిష్యుడిగా స్వీకరించలేదు అని అన్నాడు బ్రహ్మంగారు. అంటే వెంటనే సిద్ధయ్య గారు ఒక మాట అన్నాడు, తండ్రి నీవు నన్ను శిష్యుడుగా స్వీకరించకపోయినా నేను నిన్ను గురువని కేవలం సాక్షాత్ భగవంతుడని విశ్వసించి ఉన్నాను. నా ప్రాణములు నీ సమీపములో నీ పాదముల మీదనే పోవాలి కానీ ప్రాణాలు తగులుకొని ఉంటే మాత్రము నేను ఈ ప్రపంచము, ఈ తల్లిదండ్రులు, ఈ సంసారము ఇది నిజమనేటువంటి భ్రాంతితో నేను మళ్ళీ తిరిగి ఇంటికి పోను. నువ్వు నన్ను శిష్యుడిగా స్వీకరించకపోయినా నేను మాత్రం నిన్ను గురువుగా స్వీకరించి ఉన్నాను. నువ్వు నన్ను వదిలిపెట్టేసినా నేను నిన్ను వదలను.
పీరు సాహెబ్ ఏమంటావు అన్నాడు. కదా, అదండి గురుభక్తి. మరి ఎన్నో జరిగినాయి అనుకోండి అక్కడ చరిత్రలో, అవన్నీ మనకు అవసరం లేదు, మనకు ఇప్పుడు అంత సమయం లేదు, మనం వేరే సందర్భాన్ని పురస్కరించుకుని ముందుకు పోతున్నాం. అటువంటి ఆయన యందు ఉన్నటువంటి గురుభక్తిని పీరో సాహెబ్ కావచ్చు, కడప నవాబులు కావచ్చు, ఆ బ్రహ్మంగారి కుమారుడైనటువంటి పోతులూరయ్య, గోవిందయ్య, వీళ్ళు ఆయన్ను ఎంతో అభ్యంతరపరిచి ఆయన్ను కొట్టి తిట్టి మెడబట్టి గంటడము అవమానించడం ఇవన్నీ కూడా కావచ్చు. ఇవన్నీ ఎన్ని ఎదురైనప్పటికీ ఈ ప్రతికూలములన్నీ ఆయన గురుభక్తితో అనుకూలం అనర్చుకోగలిగాడు. ఏమి పొందాలనో ఏది సాధించాలనో దాన్ని సాధించుకోగలిగాడు. ఇందరిలో ఆయనకు గల శిష్యులు అందరిలో ప్రముఖుడు ఎవడు అంటే రామచంద్రమూర్తికి హనుమంతుడు ఎంతో, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సిద్ధయ్య అంతటి వాడు అనిపించుకోగలిగాడు. సహనం ఎంత గొప్పదో చూడండి, గురుభక్తి ఎంత గొప్పదో చూడండి. ఎన్ని ఆటంకములైనా జంతువుల అన్ని అడుగులు ఏనుగు అడుగు కంటే చిన్నవే. ఎన్నో జంతువులు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అన్ని జీవరాశుల అడుగులు, కాలి అడుగులు ఏనుగు అడుగు కంటే అన్నీ చిన్నయే. కాబట్టి గురుభక్తి కంటే అన్నీ తక్కువే, గురుభక్తి కంటే మించింది లేదు. అటువంటి గురువును మనసులో సంకల్పించుకున్నాడు.